ఇది శారీ అండి, ఇది కలంకారీ శారీ. మొత్తం కూడా దీంట్లో వాడేవన్నీ కూడా న్యాచురల్ కలర్స్, కెమికల్స్ అనేది ఎక్కడ కూడా యూజ్ చేయరు. ఫస్ట్ ఈ శారీ తయారనేది ఫస్ట్ కటింగ్ చేస్తాం. దీన్ని కట్ చేసేసి ముందు చలవ చేయటానికి అనే ఒక ప్రాసెస్ జరుగుద్ది. ఫస్ట్ మెయిన్ జరిగేది చలవ. కలంకారీలో శారీ అయినా బెడ్షీట్ అయినా ఏదైనా ముందు కలంకారీని క్లాత్ కట్ చేసినాక చలవ చేపిస్తారు. చలవ అంటే మేము కట్ చేసిన ఒక 200-300 బల్క్గా తీసుకెళ్ళి ఒక ఆయనకి ఇస్తాము. ఆయన వచ్చి తీసుకెళ్తాడు. ఆయన తీసుకెళ్ళి నైట్ అంతా చెరువుల్లో నానబెడతారు. ఈ క్లాత్ని, నేను ప్లెయిన్ క్లాత్ని తీసుకెళ్ళి మేము కట్ చేసింది నానబెట్టి మళ్ళీ నెక్స్ట్ డే మాకు తీసుకొస్తారు. నానబెట్టి ఎండబెట్టినాక ఉతుకుతారు. ఉతికి ఎండబెట్టినాక మాకు తీసుకొస్తారు. క్లాత్ ఏంటిది? ఇది వచ్చేసి సిల్క్ అండి, చెన్నూరి సిల్క్. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మేము ఈ సిల్కే యూజ్ చేస్తాం. అన్నిటికన్నా ఫైన్ సిల్క్ ఇది. ఇది నెల్లూరు అనే ఏరియాలో తయారవుద్ది. దీని పేరు చెన్నూరి సిల్క్ అంటారు. దీన్ని ఇక్కడే తయారవుద్దండి. అలా చలవ చేసి తీసుకొచ్చినాక ఇదే క్లాత్ని మళ్ళీ రెండో ప్రాసెస్ కరక్కాయ పెట్టిస్తాం మేము. కరక్కాయ పౌడర్ అని ఉంటుంది. దాన్ని ఒక తొట్టిలో వేసి నైట్ అంతా నానబెట్టి తెల్లారి ఇట్లా తీసుకెళ్ళి ఒక మనిషి దాంట్లో వేసి తొక్కుతాడు. ఇది అలా కరక్కాయ పెట్టించినాక ఆ కరక్కాయ అన్న ప్రాసెస్ జరిగితేనే ఈ కలర్స్ వీటి మీద నిలుస్తాయి. లేకపోతే ప్లెయిన్ క్లాత్ మీద వేస్తే ఆ కలర్స్ ఉండవు. ఆ కరక్కాయ అనేది పెట్టాలి. చలవ చేసేటప్పుడు దీనికి గెంజి తీసేస్తారు. ఈ క్లాత్లో ఉన్న గెంజి, ఆ గెంజి తీసి మాకు ఉతికి ఇచ్చినాక మేము కరక్కాయ పెడతాం. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ కరక్కాయ పెట్టినాక ఆ రెండో ప్రాసెస్ అయినాక ప్రింటింగ్ అనేది ఇస్తాం మేము. ప్రింటింగ్ అనేది కూడా ఒక్కసారి ఇదంతా తయారవ్వదు సార్. మెయిన్ ఈ బేస్ కలర్, ఈ పింక్ బేస్ కలర్ వచ్చేసేసి దీన్ని కప్పు అంటారు. మెయిన్ ఇది కప్పు. ముందు ఈ కప్పు వేస్తారు శారీకైనా బెడ్షీట్కైనా. బేస్ కలర్ అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇదా, లేకపోతే ఇది వచ్చేసేసి కోరా కలర్. కరక్కాయ పెట్టినాక వచ్చే కలర్ ఇది కోరా కలర్. మీరు వైట్స్ ఇస్తారు, అది కలర్ లో చేంజ్ అవుతుంది. కరక్కాయ పెట్టినాక అది మారుద్ది. కరక్కాయ కూడా ఒకటి తీసుకురా చూపిద్దాం. అది మారుద్ది. దగ్గు వచ్చి వేసుకుంటారు చూసారా, అది దాన్నే పౌడర్గా చేసి మేము దాన్నే నీళ్ళల్లో పెట్టి దీన్ని నానబెడతారు. నానబెట్టి 1 గంట సేపు అది ఉన్నదంతా రంగు అంతా అది పీల్చుకొని మారుద్ది. అది పెడితేనే ఈ రంగులు నిలుస్తాయి దాని మీద. అప్పుడు కలర్స్ పోవు. అది పెట్టినాక మెయిన్ ఈ కప్పు అనేది వేస్తారు. ఫస్ట్ ఒక ప్రింట్ ఫస్ట్ కప్పు వేస్తారు. ఈ పింక్ కలర్ అనేది కప్పు. ఇది వేసినాక ఎండలో పెట్టేస్తారు. 2 రోజులు ఎండలో ఎండ పెడతారు. దీన్ని ఎండ పెట్టినాక మూడో రోజు దీన్ని తీసుకెళ్ళి కెనాల్లో వాష్ చేస్తారు. కెనాల్లో వాష్ చేసి వచ్చినాక దీన్ని మళ్ళీ ఒక పెద్ద బాన్ ఉంటుంది. ఆ బాణలో దీనికి వేయాల్సిన పౌడర్స్ వేసి న్యాచురల్గా తయారయ్యాయి. అది కరక్కాయ పొడి అని, ఇంకో దానిమ్మ చెక్కల పొడి అని ఉంటుంది. దాని ద్వారా ఒక రంగు వస్తుంది. హల్దీ అని ఉంటుంది, బ్లూ అని ఉంటుంది. ఒక్కొక్క కలర్ వేసి వీటిని ఉడకబెడతారు. ఈ కలర్ రావాలంటే ఆ కలర్ వేసి ఉడకబెడతారు. ఉడకపెట్టినాక మళ్ళీ ఉడకపెట్టి ఎండబెట్టినాక మాకు వచ్చేస్తుంది. వచ్చినాక మళ్ళీ రెండోసారి ప్రింటింగ్ ఇస్తాము. సెకండ్ టైం ప్రింటింగ్ అప్పుడు ఈ మస అనేది ఈ కలర్స్ వస్తున్నాయి చూసారా, ఈ గ్రీన్ ఎల్లో ఈ కలర్స్ వేస్తారు రెండోసారి. ఆ రెండోసారి కూడా చేసినాక మళ్ళీ వాష్కి వెళ్ళింది. రెండోసారి మళ్ళీ అలా వాష్కి వెళ్ళినాక మళ్ళీ వాష్ అయ్యి వచ్చినాక మళ్ళీ ఎండబెట్టి అలా కలంకారీ అనేది ప్రింటింగ్ అయినా 2-3 సార్లు. ఇది మొత్తము ఇది ఒకసారి వేస్తారు, ఇది ఒకసారి 3, 4, 5 సార్లు ప్రింటింగ్ చేశారు దీన్ని. మొత్తం 5 సార్లు ప్రింటింగ్ చేస్తేనే స్టెప్ బై స్టెప్ అలా ప్రింటింగ్ వేస్తాం, వాష్ చేస్తాం, కెనాల్లో వాష్ చేస్తాం, ఉడకపెడతాం. అవన్నీ జరిగితేనే ఈ కలర్స్ దీనికి పడతాయి. అలా తయారవుద్ది కలంకారీ. అంత అయినాక మా దగ్గరకు వచ్చినాక ఐరన్ చేసి సేల్లో పెడతాము. ఒక్క స్టెప్లో తయారయ్యేది కాదండి. ఈ ఒక శారీ కానీ బెడ్షీట్ కానీ కలంకారీ ఏది తయారవ్వాలన్నా 1.5 months పట్టుద్ది. టీమ్ ఆఫ్ వర్కర్స్ అందరూ కష్టపడి చేస్తే ఈ ప్రాసెస్ అంతా ఫైనల్గా 1.5 months మాకు వస్తుంది. ఏది ఇచ్చినా సరే ఏదైనా అంత టైం పట్టుద్ది. ఎండలో వేయటము, దాన్ని కెనాల్లో వాష్ చేయటము, ఉడకపెడతాము, ప్రింటింగ్ వేస్తాము. ఇలా స్టెప్ బై స్టెప్ పట్టేపాటికి 1.5 months పట్టుద్ది మొత్తం.
వీటిలో వాడే కలర్స్ అన్నీ కూడా న్యాచురల్ కలర్సే వాడతారు. దానిమ్మ చెక్కని, పూల నుంచి, ఏరుల నుంచి, కొమ్మల నుంచి వచ్చే న్యాచురల్ కలర్స్నే వీటిలో వాడతారు. కెమికల్స్ అనేది ఏది ఉండదు. అందుకనే మేము కొన్న వాళ్ళకు కూడా వాష్ చేసేటప్పుడు షాంపూ వాష్ చేయండి, తక్కువ స్ట్రెంత్ ఉన్న లిక్విడ్స్ వాడండి అని చెప్తాము. ఎందుకంటే ఇవి కూరగాయల నుంచి వచ్చిన కలర్స్ కాబట్టి అవి రిన్ సబ్బులు, సర్పులు అనేవి వాడకూడదు. ఇక్కడ చూస్తే ఇక్కడ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్కి ఎగ్జాక్ట్ పైన రాలేదు, అంతా అలాగే ఉంది. దీనికి రీజన్ ఏంటి? పైన రాలేదంటే సార్ అది పెట్టి వేసేటప్పుడు కొంచెం అలాగే కరెక్ట్గానే రాదు. కొంచెం కొంతమంది ఒక్కొక్కసారి పెట్టినప్పుడు బేస్ కొంచెం పైకి వచ్చినా కిందకి వచ్చినా అలా పైకి కిందకి వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా వేస్తే మీరు బోరు కొట్టి పక్కన పెట్టాలి కానీ కలిసిపోవటము, క్లాత్ ఫేడ్ అవుతాం అనేది ఉండదు. వీటిని న్యాచురల్ కలర్స్ కాబట్టి మనం వాడుకునే దాన్ని బట్టి దీని లైఫ్ ఉంటుంది. బెడ్షీట్స్ ఉంటాయి, టవల్స్ ఉంటాయి, శారీస్ ఉంటాయి, దివాన్ సెట్స్ ఉంటాయి, టాప్స్ ఉంటాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉంటుంది, రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఆల్ వెరైటీస్ మా దగ్గర ఉంటాయి సార్. కలంకారీలు తయారయ్యే అన్ని ప్రోడక్ట్స్ మా దగ్గర ఉంటాయి. అన్నీ కూడా న్యాచురల్ కలర్స్ వాడతాము, కెమికల్స్ వాడము, న్యాచురల్గా తయారయ్యేది మొత్తం కూడా. ఈ క్లాత్ వల్ల మీకు స్కిన్ ఎఫెక్ట్ కూడా రాదు. ఇది వచ్చేసి మేము అమ్మేది 1400 సార్. మేమైతే ఇక్కడ శ్రీ లక్ష్మీ కలంకారీ ఫ్యాబ్రిక్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ పర్చేస్ చేసాము. వీళ్ళ కార్ఖానా కూడా పక్కనే ఉంటుంది, కావాలంటే వెళ్ళి చూడొచ్చు. వీళ్ళైతే మంచి ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ అనేది అందిస్తున్నారని చెప్పి నాకు అర్థమైంది. మచిలీపట్నం నుండి పెడన ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఎప్పుడన్నా మచిలీపట్నం విజిట్ చేస్తే పెడన ఒకసారి వెళ్ళి చూడండి. కలంకారీ ప్రాసెస్ అయితే అంత ఈజీ ఏం కాదు. ఇందాక మేడం చెప్పినట్టు 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ అనేది అంతా మాన్యువల్గా చేస్తారు, మెషిన్స్ కానీ ఎటువంటి ఏం యూజ్ చేయకుండా. సో వీటి కోసం న్యాచురల్ కలర్స్ వాడి మనకి ఎలర్జీ రాకుండా, స్కిన్ ఎలర్జీస్ అటువంటి ఏం ఇబ్బంది పడకుండా ఉండాలి అనుకుంటే ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడడం చాలా మంచిది. ఒకవేళ మనం నార్మల్ వాష్ చేసినా కలర్ పోతుంది కానీ ప్రోడక్ట్ చినిగిపోవడం కానీ అలా ఏం జరగదు. ఒక మంచి ప్రోడక్ట్కి ఒక 100 రూపాయలు అటు ఇటు అయినా సరే తీసుకొని వాడుకోవడం మంచిది.